ಸಮಸ್ಯೆಗಳನ್ನ ದೊಡ್ಡದಾಗಿ ನೋಡಬಾರದು. మీ జీవితంలో సమస్యలు పెద్దగా చూడొద్దు, ದೇವರನ್ನು ದೊಡ್ಡದಾಗಿ ನೋಡ್ರಿ. దేవుణ్ణి పెద్దగా చూడండి. హల్లెలూయా హల్లెలూయా. పక్కదోరు ನೋಡಿ ಹೇಳ್ರಿ, పక్కన భుజం తట్టి చెప్పండి, బ్రదర్ సిస్టర్ సమస్యలను దొడ్ಡದಾಗಿ ನೋಡಬೇಡ, పెద్దగా చూడొద్దు, దొడ్ಡದಾಗಿ ನೋಡಬೇಡ, పెద్దగా చూడొద్దు, ದೇವರನ್ನ ದೊಡ್ಡದಾಗಿ ನೋಡು, దేవుణ్ణి గొప్పగా చూడు అని చెప్పు గట్టిగా. ದೇವರನ್ನ దొడ్ಡದಾಗಿ ನೋಡು. పక్కలో భుజం తట్టి చెప్పండి, దేవుణ్ణి పెద్దగా చూడు అన్నా అని చెప్పు గట్టిగా. ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರೀತಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ಬಹಳ ಜನ అనేకులు సమస్యಗಳನ್ನ ದೇವರಿಗಿಂತ ದೊಡ್ಡದಾಗಿ ನೋಡ್ತಾರೆ. ఉన్నటువంటి సమస్యలను దేవుని కంటే గొప్పగా చూస్తారు. ಇನ್ನು ಕೆಲವರು, ఇంకా కొంతమంది, ನನ್ನ ಸಮಸ್ಯೆ ಇವತ್ತಿನ ಸಮಸ್ಯೆ ಅಲ್ಲ, నా సమస్య ఈ రోజుది కాదు, ನನ್ನ సమస్య ಹಳೆ ಸಮಸ್ಯೆ, నా సమస్య చాలా పెద్దది పాతది, ನನ್ನ సమస్య 20 ವರ್ಷ ಹಿಂದಿನಿಂದ ಸಮಸ್ಯೆ, నా సమస్య ఎంత పెద్దదంటే 20 సంవత్సరాల క్రితముది ಅಂತ ಹೇಳಿ ಸಮಸ್ಯೆನ ಹೊಗಳಿ ಮಾತಾಡ್ತಾರೆ. అని సమస్యలను వారు చాలా పొగుడుతూ మాట్లాడతారు. ಅಂದ್ರೆ ದೇವರಿಗಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ಸಮಸ್ಯೆನ ಹೊಗಳ್ತಾರೆ. అంటే దేవుని కంటే ఎక్కువగా వారికి ఉన్న శ్రమలు సమస్యలనే పొగుడుతారు. ಇನ್ನು ಕೆಲವರು, ఇంకా కొంతమంది, ಏನಾದ್ರೂ ಕಷ್ಟ ಬಂದ್ರೆ, ఏమైనా కష్టం వస్తే, ಏನಾದ್ರೂ ನಷ್ಟ జరిగితే, ఏదైనా నష్టం జరిగితే, ಏನಾದ್ರೂ లాస్ ಆದ್ರೆ, ఏమైనా లాస్ అయితే, ಅಯ್ಯೋ ನನ್ನ ಹಣೆ ಬರನೇ ಇಷ್ಟೇ, నా గ్రాచారము లేకపోతే నా తలరాత అంటారు, ಬೇಕು, నేను అనుభవించాలి, ఇంకా ಬೇರೆ ದಾರಿ ಇಲ್ಲ, వేరే దారి లేదు ఇక ಅಂತ ಹೇಳಿ ದೇವರಿಗಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ಸಮಸ್ಯೆನ ದೊಡ್ಡದು ಮಾಡಿ ಮಾತಾಡ್ತಾರೆ అని చెబుతూ దేవుని కంటే సమస్యలని ఎక్కువగా చేసి మాట్లాడతారు. ಇನ್ನು ಕೆಲವರು, ఇంకా కొంతమంది, ಕೆಲವರಿಗೆ ಏನಾದ್ರೂ ಅನಾರೋಗ್ಯ ಕಾಯಿಲೆ ಬಂದ್ರೆ, ఇంకా కొంతమందికి ఏమైనా అనారోగ్యం ఏమైనా కాయిలాలు వస్తే, ಈ ಕಾಯಿಲೆ ಈ ನಿನ್ನೆ ಮೊನ್ನೆ ಬಂದ ಕಾಯಿಲೆ ಅಲ್ಲ, ఇది నిన్న మొన్న వచ్చిన రోగం కాదు, ಇದು ಬಹಳ ದಿನದಿಂದ ಬಂದ ಕಾಯಿಲೆ, చాలా రోజుల క్రితం నుండి వచ్చిన రోగము. ಈ ಕಾಯಿಲೆಗೋಸ್ಕರ ಎಲ್ಲಾ ಕಡೆ ತಿರುಗಿದ್ದೀನಿ, ఈ రోగము నయము చేసుకోవాలని అనేక చోట్ల తిరిగాను, ಎಂತೆಂತ ಡಾಕ್ಟರ್ ಕೈಲೇ ವಾಸಿ ಮಾಡಕ್ಕಾಗಿಲ್ಲ, గొప్ప గొప్ప వైద్యుల చేతనే ఇది బాగు చేయడానికి సాధ్యం కాలేదు ಅಂತ ಹೇಳಿ అని చెబుతూ ದೇವರಿಗಿಂತ ಹೆಚ್ಚಾಗಿ దేవుని కంటే ఎక్కువగా సమస్యನ ಬೆಟ್ಟದ ತರ ನೋಡ್ತಾರೆ. వారికున్న సమస్యలను, రోగాలను, కాయిలాల్ని పెద్ద పర్వతము లాగా చూస్తారు. ಇನ್ನು ಕೆಲವರು, ఇంకా కొంతమంది, ಪ್ರಿಯ ದೇವ್ರ ಮಕ್ಕಳೇ, దేవుని బిడ్డలారా, ಯಾರಿಗಾದ್ರೂ ಈ ದೆವ್ವ ಬಂದಂತ ಕೆಲವರು ಹೇಳ್ತಾರೆ, కొంతమందికి ఎవరికైనా దయ్యం పట్టిన వాళ్ళు చెప్తారు, ಈ ದೆವ್ವ ಇವತ್ತು ಬಂದ ದೆವ್ವ ಅಲ್ಲ, ఈ దయ్యం ఈ రోజు వచ్చిన దయ్యం పట్టింది కాదు, ಮೊನ್ನೆ ಬಂದ ದೆವ್ವ ಅಲ್ಲ, ఇది నిన్న మొన్న వచ్చిన దయ్యం కాదు, ఇది 20 ವರ್ಷದಿಂದ ಬಂದಿರೋದು, ఇది 20 సంవత్సరాల క్రితం వచ్చినటువంటిది. ಅಷ್ಟು ಸುಲಭವಾಗಿ ಹೋಗಲ್ಲ, అంత సులువుగా ఈ దయ్యం పోదు, ಅಷ್ಟು ಸುಲಭವಾಗಿ ಹೋಗಲ್ಲ, అంత సులువుగా పోదు ఇది. ಅವರೇ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಕೊಡ್ತಾರೆ, వాళ్లే దయ్యం గురించి, దయ్యం పట్టిన గురించి సర్టిఫికెట్లు ఇస్తారు. ಹೋಗಲ್ಲ, పోదది. ದೇವರಿಗಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ಸಮಸ್ಯೆನ ದೊಡ್ಡದಾಗಿ ಮಾತಾಡ್ತಾರೆ, దేవుని కంటే ఎక్కువగా సమస్యనే గొప్పగా చేసి మాట్లాడతారు. ಒಟ್ಟಾಗಿ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ, ఓవరాల్ గా చెప్పాలంటే, ಒಟ್ಟಾಗಿ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ, పూర్తిగా చెప్పాలంటే, ಸಮಸ್ಯೆನ ದೊಡ್ಡದಾಗಿ ನೋಡ್ತಾರೆ, ದೇವ್ರನ್ನ ದೊಡ್ಡದಾಗಿ ನೋಡಲ್ಲ. సమస్యలను ఎక్కువగా పెద్దగా చూస్తారు కానీ దేవుణ్ణి పెద్దగా చూడరు. ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರೀತಿಯ ದೇವ್ರ ಮಕ್ಕಳೇ, ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు బರೆದ సువార్త 5ನೇ అధ్యాయ 25ನೇ ವಚನದಿಂದ, మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 25వ వచనము నుండి ನಾನು ಈಗ ಹೇಳೋ ವಿಷಯ ಅಲ್ಲಿದೆ, నేను ఇప్పుడు చెప్పే విషయం అక్కడ ఉంది. నా వైపు చూడండి అందరూ. ಇಲ್ಲಿ ಒಬ್ಬ ಸ್ತ್ರೀಗೆ ರಕ್ತಸ್ರಾವ ರೋಗ ಬಂದಿದೆ. ఇక్కడ ఒక స్త్రీకి రక్తస్రావం రోగం ఉంది. ಇಲ್ಲಿ ಒಬ್ಬ ಸ್ತ್ರೀಗೆ ಡಾಕ್ಟರ್ ಕೈ ಮೀರಿ ಹೋಗುವಂತ ಒಂದು ಕಾಯಿಲೆ ಬಂದಿದೆ. ఇక్కడ ఒక స్త్రీకి వైద్యుల చేతిని మీరినటువంటి రోగం ఉంది. ఇక్కడ ಡಾಕ್ಟರ್ ಕೈಲೇ ವಾಸಿ ಮಾಡಕ್ಕಾಗಿಲ್ಲ ಅಂತ ರೋಗ ಈ ಸ್ತ್ರೀಗೆ ಬಂದಿದೆ. వైద్యులు కూడా బాగు చేయలేనటువంటి, నయము చేయలేనటువంటి రోగం ఈ స్త్రీ కలిగింది. ಈ ಸ್ತ್ರೀ ಒಂದು ಡಾಕ್ಟರ್ ಅಲ್ಲ, ಇಬ್ಬರಲ್ಲ, ಅನೇಕ ವೈದ್ಯರ ಹತ್ರ ಹೋಗಿದ್ದಾಳೆ. ఈ స్త్రీ ఒక్క వైద్యుడు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు కానీ అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ಒಂದು ಪಟ್ಟಣ ಅಲ್ಲ, ಎರಡು ಪಟ್ಟಣ ಅಲ್ಲ, ಅನೇಕ ಪಟ್ಟಣವನ್ನು ತಿರುಗಿದಾಳೆ. ఒకటో రెండో ప్రాంతాలు కాదు కానీ అనేక ప్రాంతాలకు తిరిగింది. ಸತ್ಯವೇದ ಹೇಳುತ್ತೆ, వాక్యం అంటుంది, ಈಕೆ ಕೈಯಲ್ಲಿರುವಂತ ಹಣ ಎಲ್ಲ ಖಾಲಿ ಆಯ್ತ ಹೊರತು ರೋಗ ಮಾತ್ರ ಗುಣ ಆಗಲಿಲ್ಲ. ఆమె దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టింది కానీ ఆమెకు రోగము నయము కాలేదు, తగ్గలేదు. ಪ್ರಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, ಈ ಸ್ತ್ರೀಗೆ ಒಂದು ವಿಷಯ ಗೊತ್ತಾಗಿದೆ. యేసయ్య ಈ ಪಟ್ಟಣಕ್ಕೆ, ಈ ಸ್ಥಳಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ స్త్రీకి ఒక విషయం అర్థమైపోయింది. ఏమిటంటే, తెలుసుకొనింది, ఈ ప్రాంతానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వస్తున్నారు. ಆ ರೀತಿ ಕೇಳುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಆಕೆ ಅದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಬಗ್ಗೆ ಯಾರೋ
ಬಾಯಿಂದ ಕೇಳಿದಾಳೆ. ఆ విధముగా ఈ మాటలన్నీ కూడా చెప్తూ వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఎవరో ఒక నోటి ద్వారా ఆమె వినింది ఆ మాటలు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕುರಿತಾಗಿ ಕೇಳಿಸಿಕೊಂಡಿದ್ದಾಳೆ. యేసు ప్రభువును గురించినటువంటి ఆ మాట వినింది. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಮಾಡುವ ಅದ್ಭುತಗಳ ಕುರಿತಾಗಿ ಕೇಳಿಸಿಕೊಂಡಿದ್ದಾಳೆ. యేసు క్రీస్తు చేసేటువంటి అద్భుత కార్యాల గురించి వినింది. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಮಾಡುವ ಮಹತ್ ಕಾರ್ಯಗಳ ಕುರಿತಾಗಿ ಕೇಳಿಸಿಕೊಂಡಿದ್ದಾಳೆ. యేసు ప్రభు చేసేటువంటి మహత్తరమైన కార్యాల గురించి వినింది. ಆಕೆ ಅನ್ಕೊಂಡಿದ್ದಾಳೆ. ఆమె అనుకొనింది. ಆಕೆ ಅನ್ಕೊಂಡಿದ್ದಾಳೆ. ఆమె అనుకొనింది. ನಾನು యేసయ్య ಹತ್ರ ಹೋಗಿ ಮೊಣಕಾಲಾಕಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದು ಬೇಕಾಗಿಲ್ಲ. నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేసే అవసరం లేదు. ನಾನು యేసయ్య ಹತ್ರ ಹೋಗಿ ನನ್ನ ಸಮಸ್ಯೆನ ಹೇಳ್ಕೊಳ್ಳೋದು ಬೇಕಾಗಿಲ್ಲ. నేను యేసు దగ్గరికి వెళ్ళి నా సమస్య చెప్పుకునే అవసరం లేదేమో. ನಾನು ಗುಂಪಿನಲ್ಲಿ ಹಿಂದಿನಿಂದ ಹೋಗಿ నేను గుంపులో వెనకాల నుండి వెళ్ళి ಯೇಸುವಿನ ವಸ್ತ್ರವನ್ನು ಮುಟ್ಟಿದ್ರೆ యేసు యొక్క వస్త్రాన్ని ముడితే ನಾನು ಸ್ವಸ್ಥ ಆಗುತ್ತೇನೆ. స్వస్థపరచబడతాను. ನಾನು ಗುಣ ಆಗುತ್ತೇನೆ. నేను బాగు చేయబడతాను. ವಾಸಿ ಆಗುತ್ತೇನೆ. నేను స్వస్థ పొందుకుంటాను ಅಂತ ಮನಸ್ಸಲ್ಲಿ ಅನ್ಕೊಂಡಿದ್ದಾಳೆ. అని తనలో మనస్సులో అనుకొనింది ఆ మాట. ಆ ರೀತಿ ಮನಸ್ಸಲ್ಲಿ ಅನ್ಕೊಂಡಿದ್ದಾಳೆ. ఈ విధముగా తన మనస్సులో అనుకొనింది. ಯೋಚನೆ ಮಾಡ್ರಿ. ఆలోచించండి. ಈ ಅಮ್ಮ ಅನ್ಬೋದಿತ್ತು, ನಾನು ಎಷ್ಟು ಡಾಕ್ಟರ್ ಹತ್ರ ತೋರಿಸಿಲ್ಲ. ఈమె ఒకవేళ అనుకోవచ్చు, నేను ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను కదా, ಎಷ್ಟು ಆಸ್ಪತ್ರೆ ನಾನು ತಿರುಗಿಲಿಕ್ಕಿಲ್ಲ, ఎన్నో ఆసుపత్రులు తిరిగాను, నేను ಎಷ್ಟು ಹಣ ಖರ್ಚು ಮಾಡಿರಕ್ಕಿಲ್ಲ, ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను నేను నా జీవితంలో, ಎಂತೆಂತ ಡಾಕ್ಟರ್ ಕೈಲೇ ನನ್ನ ರೋಗ ವಾಸಿ ಮಾಡಕ್ಕಾಗಿಲ್ಲ, గొప్ప గొప్ప వైద్యుల చేతనే నా రోగము నయం చేయడానికి కాలేదు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಹತ್ರ ಹೋಗ್ಬಿಟ್ರೆ ರೋಗ ಹೋಗ್ಬಿಡುತ್ತದ? యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నా రోగం బాగవుతుందా? ಯೇಸು ಸ್ವಾಮಿ ಹತ್ರ ಹೋಗ್ಬಿಟ್ರೆ ನಾನು ಚೆನ್ನಾಗಿ ಆಗ್ಬಿಡ್ತೀನಾ? నేను యేసు దగ్గరికి వెళ్తే బాగైపోతానా? ಅದು ಖಂಡಿತ ಸಾಧ್ಯವಿಲ್ಲ. ಆಕೆ ನಂಬಿಕೆ ಏನ್ ಗೊತ್ತಾ? ఆమె విశ్వాసం ఏమిటో తెలుసా? ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದು ಬೇಕಾಗಿಲ್ಲ, నేను ప్రార్థన చేసే అవసరం లేదు, ನಾನು ಆತನ ಮುಂದೆ ಹೇಳ್ಕೊಳ್ಳೋದು ಬೇಕಾಗಿಲ್ಲ, నేను ఆయన ముందు కన్నీళ్లు గార్చే పని లేదు, ನಾನು ಆತನ ಹಿಂದೆ ಹೋಗಿ ಆತನ ವಸ್ತ್ರ ಮುಟ್ಟಿದ್ರೆ ಸಾಕು, ನಾನು ಸ್ವಸ್ಥವಾಗುತ್ತೇನೆ. నేను ఆయన వెనకాల వెళ్లి గుంపులో ఆయన వస్త్రపు చెంగును ముడితే చాలు నాకు స్వస్థత కలుగుతుంది అని అనుకొనింది ఆమె. ನನಗೊಂದು ಪ್ರಶ್ನೆ ಬರ್ತಾ ಇದೆ. నాకు ఒక ప్రశ్న ఇక్కడ. ರಕ್ತ ಕುಸುಮ ರೋಗಿ, రక్తస్రావం కలిగిన స్త్రీ రోగి సమస్యನ దొడ్ಡದಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದಾಳ, యేసయ్యನ దొడ్ಡದಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದಾಳ? సమస్యను పెద్దగా చూస్తా ఉందా, యేసయ్యను గొప్పగా చూస్తా ఉందా? మీరు చెప్పాలి, అందరూ చెప్పాలి గట్టిగా. ఎవరిని? ಸಮಸ್ಯೆನ ದೊಡ್ಡದಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದಾಳ, యేసయ్యನ దొడ్ಡದಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದಾಳ? యేసయ్యను దొడ్డదాగి ನೋಡ್ತಾ ఇದ್ದಾಳ. ಚೆನ್ನಾಗಿ ಕೇಳಿಸ್ಕೊಳ್ರಿ. ಒಂದು ఒక వాక్యం చదువు. మార్కు బರೆದ ಸುವಾರ್ತೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 25-29. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 25 నుండి 29 వరకు. ಆಗ 12 ವರ್ಷದಿಂದ ರಕ್ತ ಕುಸುಮ ರೋಗವಿದ್ದ ಒಬ್ಬ ಹೆಂಗಸು ಬಂದಳು. ಆಕೆಯು ಅನೇಕ ವೈದ್ಯರಿಂದ ಬಹು ಕಷ್ಟವನ್ನು ಅನುಭವಿಸಿ ಕೈಯಲ್ಲಿದ್ದುದೆಲ್ಲ ಕಳಕೊಂಡರು. ರೋಗವು ಹೆಚ್ಚುತ್ತಾ ಬಂದದ್ದೇ ಹೊರತು ಮತ್ತೇನು ಪ್ರಯೋಜನವನ್ನು ಹೊಂದಲಿಲ್ಲ. ಆ ಹೆಂಗಸು ಯೇಸುವಿನ ಸಮಾಚಾರವನ್ನು ಕೇಳಿ, ನಾನು ಆತನ ಉಡುಪನ್ನು ಮುಟ್ಟಿದರೆ ಸಾಕು, ನೆಟ್ಟಗಾಗುವೆನು ಎಂದು ಆಲೋಚಿಸಿ. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ఏం అనుకుంటాಳೆ మనసులో? ఆమె ఏమనుకునిందంటే, ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రముల మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని. హల్లెలూయా. హల్లెలూయా. మనసులో ఏం అనుకుంటాಳೆ? మనసులో ఏమనుకునింది లోపల? ಇದು 12 ವರ್ಷದ ಕಾಯಿಲೆ. ఇది 12 సంవత్సరాల పెద్ద రోగము. ಒಂದು ಡಾಕ್ಟರ್ ಅಲ್ಲ, 2 ಡಾಕ್ಟರ್ ಅಲ್ಲ, ఒక్క వైద్యుడు, 2 వైద్యులు కాదు. ಎಷ್ಟು ಡಾಕ್ಟರ್ ಹತ್ರ ಹೋಗಿದ್ದೀನಿ, ఎంత వైద్యుల దగ్గరికి వెళ్ళాను, ಎಷ್ಟು ಪಟ್ಟಣಗಳಿಗೆ ತಿರುಗಿದ್ದೀನಿ, ఎన్నో పట్టణాలు తిరిగాను, ಎಷ್ಟು ಲಕ್ಷ ಖರ್ಚು ಮಾಡಿದ್ದೀನಿ, లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్నాను. ಎಂತೆಂತ ಡಾಕ್ಟರ್ ಕೈಲೇ ವಾಸಿ ಮಾಡಕ್ಕಾಗಿಲ್ಲ. ఎలాంటి వైద్యుల చేతనే బాగు చేయడానికి వీలు కాలేదు. యేసు ಹತ್ರ ಹೋಗ್ಬಿಡ್ತದ? యేసు దగ్గరికి వెళ్తే బాగైపోతుందా? ಖಂಡಿತ ಹೋಗಲ್ಲ ಅಂತ ಅನ್ಲಿಲ್ಲ. నాకు బాగు కాదు అని అనుకోలేదు ఆమె మనసులో. ಹಂಗನ್ಲಿಲ್ಲ, అట్లా అనుకోలేదు. ಏನ್ ಅನ್ಕೊಂಡಿದ್ದಾಳೆ ಗೊತ್ತಾ? మరేమనుకునిందో తెలుసా? ಆತನ ವಸ್ತ್ರ ಮುಟ್ಟಿದ್ರೆ ಸಾಕು, ఆయన వస్త్రము ముడితే చాలు, ಆತನ ವಸ್ತ್ರ ಮುಟ್ಟಿದ್ರೆ ಸಾಕು, యేసు వస్త్రము ముడితే చాలు అనుకొనింది ಅಂತ ಅನ್ಕೊಂಡಿದ್ದಾಳೆ అని అనుకొనింది ఆమె. ಆ ಗುಂಪಿನಲ್ಲಿ ಹಿಂದಿನಿಂದ ಬಂದು ఆ గుంపులో వెనుకకు వచ్చి యేసయ్య ವಸ್ತ್ರವನ್ನು ಮುಟ್ಟಿದ್ದಾಳೆ. ఆ జన సమూహములో వెనుకకు వచ్చి యేసయ్య వస్త్రాన్ని ముట్టింది. యేసయ్య ವಸ್ತ್ರವನ್ನು ಮುಟ್ಟಿದ್ದಾಳೆ. యేసయ్య వస్త్రం ముట్టింది. ಯೇಸುವಿನ ವಸ್ತ್ರವನ್ನು ಮುಟ್ಟಿದುಕೊಳ್ಳೆ, యేసు వస్త్రం ముట్టిన తోడనే ಯೇಸು ಒಳಗಿರುವ ಶಕ್ತಿ, యేసులో ఉన్నటువంటి శక్తి, ಯೇಸುವಿನ ಒಳಗಿರುವ ಫಲ, యేసులో ఉన్నటువంటి బలము, ಯೇಸುವಿನ ಒಳಗಿರುವ ಪವರ್, యేసులో ఉన్నటువంటి బలము, శక్తి ರಕ್ತ ಕುಸುಮ ರೋಗಿ ಒಳಗೆ ಪಾಸ್ ಆಗಿದೆ. రక్తస్రావము రోగిలోనికి ప్రవహించింది. కొట్టిగట్టిగా చెప్పండి. ರಕ್ತ ಕುಸುಮ ರೋಗಿ ಒಳಗೆ ಹೋಗಿದೆ. హల్లెలూయా. ಅದೇ ಕ್ಷಣದಲ್ಲಿ 12 ವರ್ಷದಿಂದ ಇರುವ ರಕ್ತ ಕುಸುಮ ರೋಗ
ಬಿಡುಗಡೆ ಆಗಿದೆ. క్షణములో 12 సంవత్సరాల రక్తస్రావము రోగము స్వస్థపరచబడింది. ಆಕೆ ಸಮಸ್ಯೆನ ದೊಡ್ಡದಾಗಿ ನೋಡ್ಲಿಲ್ಲ, ಸಮಸ್ಯೆನ ದೊಡ್ಡದಾಗಿ ಹೊಗಳಲಿಲ್ಲ, ಸಮಸ್ಯೆನ ಕುರಿತು ದೊಡ್ಡದಾಗಿ ಮಾತಾಡಲಿಲ್ಲ. ಈಗ ನನ್ನ ಸಮಸ್ಯೆಗಿಂತ యేసయ్య దొడ్డవనంత ನಂಬಿದ್ದಾಳೆ. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమె సమస్యను గురించి ఎక్కువగా మాట్లాడలేదు, సమస్యను గురించి ఎక్కువగా పొగడలేదు, సమస్యను పెద్దగా చూడలేదు, కానీ యేసయ్యను పెద్దగా చూసింది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರೀತಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ಇವತ್ತು ಅನಾರೋಗ್ಯದಲ್ಲಿ ಬಂದಿದೀಯಾ? ఈ రోజు అనారోగ్యంతో వచ్చారా? ಕಾಯಿಲೆಯಲ್ಲಿ ಬಂದಿದೀಯಾ? రోగముతో వచ్చారా? ಮಾಟಮಂತ್ರ ಸಮಸ್ಯೆಯಲ್ಲಿ ಬಂದಿದೀಯಾ? మాటమంత్ర సమస్యలతో వచ్చారా? పంచతನದ సమస్యలు ಬಂದಿದೀಯా? ఒకవేళ పిల్లలు లేకుండా సంతానం లేకుండా వచ్చారా? ಬಿಪಿ ಕಾಯಿಲೆ, ಶುಗರ್ ಕಾಯಿಲೆ, ಥೈರಾಯ್ಡ್ ಕಾಯಿಲೆ, ಅಸ್ತಮಾ ಕಾಯಿಲೆ, ಕ್ಯಾನ್ಸರ್ ಕಾಯಿಲೆನ ಬಂದಿದೀಯಾ? బీపీ, షుగర్, థైరాయిడ్, ఆస్తమా, క్యాన్సర్ రోగముతో కలిగి వచ్చావా? ಕಿಡ್ನಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಸಮಸ್ಯೆలు ಬಂದಿದೀಯಾ? కిడ్నీ సమస్యతో వచ్చావా? ಹಾರ್ಟ್ ಪ್ರಾಬ್ಲಮ್ ನಿಂದ ಬಂದಿದೀಯಾ? హార్ట్ ప్రాబ్లం తో వచ్చావా? ಪ್ರಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, దేవుని బిడ్డలారా, ನೀನು ಯಾವುದೇ ಸಮಸ್ಯೆಯಲ್ಲಿ ಬಂದಿರೋ, ఏ సమస్యతో వచ్చినా ಇವತ್ತು ఈ రోజు ನನ್ನ సమస్యೆಗಿಂತ నా సమస్య కంటే యేసయ్య దొడ్డವರು యేసయ్య గొప్పవాడు అని ನಂಬಿದ್ರೆ, అని నీవు నమ్మినట్లయితే, అని ನಂಬಿದ್ರೆ, అని నీవు విశ్వసించినట్లయితే, హల్లెలూయా, హల్లెలూయా. ರಕ್ತ ಕುಸುಮ ರೋಗಿಯ ಒಳಗೆ ಬಂದ ಶಕ್ತಿ, రక్తస్రావం రోగిలో వెళ్ళిన ఆ శక్తి, ರಕ್ತ ಕುಸುಮ ರೋಗಿ ಒಳಗೆ ಬಂದ ಆ ಶಕ್ತಿ, రక్తస్రావం లోనికి వెళ్ళిన రోగిలోనికి వెళ్ళిన ఆ శక్తి ನಿಮ್ಮ ಮೇಲೆ ದೇವರು ಕಳಿಸಿಕೊಟ್ಟು ఈ రాత్రి మీలో కూడా దేవుడు పంపించి ನಿಮ್ಮನ್ನ ಸ್ವಸ್ಥಪಡಿಸುವರಾಗಿದ್ದಾರೆ. మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడు అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్దాం. ಅಯ್ಯೋ, ನನ್ನ ಸಮಸ್ಯೆ ಸಣ್ಣ ಪುಟ್ಟ ಸಮಸ್ಯೆ ಅಲ್ಲ ರೀ. చప్పట్లు కొట్టే చూస్తుంటే అయ్యో నా సమస్య చిన్నది కాదు, పెద్ద అంత చిన్నది కాదయ్యా. ಇವತ್ತು ನಿನ್ನೆ ಮನೆ ಸಮಸ್ಯೆ ಅಲ್ಲ, ఈ రోజు నిన్న ఉన్నది కాదు నా సమస్య. ಇದು 20 ವರ್ಷದಿಂದ ಇದೆ, ఇది 20 సంవత్సరాల నుండి ఉంది, 15 ವರ್ಷದಿಂದ ಇದೆ, 15 ఏళ్ల నుండి ఉంది ಅಂತ ನೀವು ಅನ್ಕೊಂಡ್ರೆ అని నీ లోపల అనుకుంటే ನೀನ್ ಸಮಸ್ಯೆನ ದೊಡ್ಡದಾಗಿ ನೋಡ್ತಾ ಇದೀಯಾ? నీ సమస్యను పెద్దగా చూస్తున్నావు ಮತ್ತು మరియు ನೀನ್ ಬಂದ ಸ್ಥಿತಿಯಲ್ಲೇ ವಾಪಸ್ ಹೋಗ್ತೀಯಾ? వచ్చిన పరిస్థితుల్లోనే అట్లాగే ఇంటికి వెళ్తావు. ಇವತ್ತು ದೇವರು ರಕ್ತ ಕುಸುಮ ರೋಗಿನ ಮುಟ್ಟಿದ ದೇವರು ಈ ರಾತ್ರಿ ನಿಮ್ಮನ್ನು ಮುಟ್ಟಬೇಕಾ? రక్త కుసుమ రోగిని ముట్టినటువంటి అదే దేవుడు ఆ యేసు ప్రభు ఈ రాత్రి నిన్ను కూడా ముట్టాలా? ಮುಟ್ಟಬೇಕಾ? ఎవరెవరు నన్ను కూడా ముట్టాలి అని మీరు చెప్తారు? చేతులను చూపించండి. హల్లెలూయా, హల్లెలూయా. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ನೀನು ನಂಬು. హల్లెలూయా. నీవు నమ్ము. ನನ್ನ ಸಮಸ್ಯೆಗಿಂತ యేసయ్య దొడ్డವರು. నా సమస్యల కంటే నా యేసు పెద్దవాడు, గొప్పవాడు. నీవు నమ్ము. ಆಮೆನ್, ఆమేన్. ನನ್ನ సమస్యೆಗಿಂತ యేసయ్య దొడ్డವರು, సమస్య కంటే యేసు గొప్పవాడు ಅಂತ ನೀನು ನಂಬಿದ್ರೆ అని నీవు నమ్మినట్లయితే ಇವತ್ತು ಶಕ್ತಿ ನಿಮ್ಮ ಮೇಲೆ ಬರುತ್ತೆ. ఈ రోజు ఆయన శక్తి మీ మీదకి దిగొస్తుంది. ಆತನ ಬಲ ನಿಮ್ಮ ಮೇಲೆ ಬರುತ್ತೆ. ఆయన బలము నీ మీదకి దిగొస్తుంది. ಇವತ್ತು ಈ ಕೂಟದಲ್ಲಿ ಯಾರು ನಿಜವಾಗ್ಲೂ ಅನಾರೋಗ್ಯದಲ್ಲಿ, ಕಾಯಿಲೆಯಲ್ಲಿ, ಬಲಹೀನತೆಯಲ್ಲಿ ಬಂದಿದ್ದಾರೋ ಈ ರಾತ್ರಿ ಆತನ ಶಕ್ತಿ ದೇವರ ಮೇಲೆ ಕಳಿಸ್ಕೊಡ್ತಾರೆ. ఎవరెవరు ఈ సభలలో ఎవరెవరు అనారోగ్యంతో, బలహీనతలతో, రోగాలతో వచ్చారో అలాంటి వారి మీదకి ఈ రాత్రి దేవుని యొక్క శక్తి మీ మీదకి దిగొస్తుంది. యేసు నామములో ఆమేన్ ಹೇಳೋಣ. ರೋಷದಿಂದ యేసు నామములో గట్టిగా ఆమేన్ అని చెప్దాం. చేతులు పైకెత్తి ఆమేన్. ಅನಾರೋಗ್ಯದಲ್ಲಿ ಬಿದ್ದಿರುವ ಮಕ್ಕಳ ಮೇಲೆ ದೇವರು ಶಕ್ತಿ ಇಳಿದು ಬಂದು ಅವರು ಸರಿಯಾಗಲಿ. అనారోగ్యంలో ఉన్నటువంటి వారి మీదకి దేవుని శక్తి దిగొచ్చి వారిని బాగు చేయను గాక. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ದಾರಿ ತಪ್ಪಿ ಜೀವಿಸುವ ಮಕ್ಕಳು, ತಂದೆ ತಾಯಿಗಳ ಮಾತು ಗಾಳಿಗೆ ತೋರಿ, ದೇವ್ರ ಮಾತು ಗಾಳಿಗೆ ತೋರಿ, ಮನಸ್ಸಿಗೆ ಬಂದಂಗೆ ಪಾಪಿಷ್ಟ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಮುಳುಗಿರುವ ಮಕ್ಕಳ ಮೇಲೆ ದೇವ್ರ ಶಕ್ತಿ ಬಂದು ಅವರ ಜೀವಿತಗಳು ಬದಲಾಗಲಿ. ರಾತ್ರಿ ఎవరైతే పిల్లలు దేవుని మాట వినకుండా, తల్లిదండ్రుల మాటను వినకుండా, వాళ్ళ మాటలు తోసిపుచ్చి ఎవరైతే అక్రమంగా జీవిస్తున్నారో, అవిధేయతతో జీవిస్తున్నారో అలాంటి వారి మీదకి దేవుని శక్తి దిగురుగాక, వారిని తాకునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ಇನ್ನು ఇంకా ಕೆಲವು ಹೆಂಡತಿಯರು కొంతమంది భార్యలు ಸಣ್ಣ ವಿಷಯನ ದೊಡ್ಡದು ಮಾಡಿ ಮನೆ ಸಮಾಧಾನ ಎಲ್ಲ ಹಾಳು ಮಾಡ್ತಾರೆ. చిన్న సమస్యలను పెద్దగా చేసి ఇల్లంతా కూడా పాడు చేస్తారు. ಅಂತ ಒಂದು ಸ್ತ್ರೀಯರ ಮೇಲೆ, అలాంటి స్త్రీల పైన ದೇವರ ಶಕ್ತಿ ಇಳಿದು ಬಂದು ಅವರು ಸರಿಯಾಗಲಿ. దేవుని శక్తి వారి మీదకి దిగి వచ్చి వారిని సరిచేయును గాక. ಇನ್ನು ಕೆಲವು ಗಂಡಂದಿರು ఇంకా కొంతమంది పురుషులు ಚಿಕ್ಕದನ್ನ ದೊಡ್ಡದು ಮಾಡಿ చిన్న చిన్న విషయాలు పెద్దగా చేసి ಮನೆಯಲ್ಲಿ ಸಮಾಧಾನ ಇಲ್ದಂಗ್ ಮಾಡ್ತಾರೆ. ఇంట్లో సమాధానం లేకుండా గొడవలు. ಇಂಥ ಗಂಡಂದಿರ ಮೇಲೆ ఇలాంటి పురుషుల మీద ದೇವರ ಶಕ್ತಿ
ಶಕ್ತಿ ಇಳಿದು ಬಂದು ఇలాంటి భర్తల మీద దేవుని శక్తి దిగి ಅವರ ಜೀವಿತಗಳು ಸರಿಯಾಗಲಿ, వారి బ్రతుకులను దేవుడు సరిచేసి బాగు చేయును గాక. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఆమేన్. ಇನ್ನು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಕೆಲವರು ఇంకా కొంతమంది ಸಮಸ್ಯೆನು ದೇವರಿಗಿಂತ ದೊಡ್ಡದಾಗಿ ನೋಡ್ತಾರೆ, దేవుని కంటే పెద్దగా చూస్తారు, ದೇವರಿಗಿಂತ ಬೆಟ್ಟವಾಗಿ ಸಮಸ್ಯೆ ನೋಡ್ತಾರೆ, దేవుని కంటే ఒక కొండలాగా అంత పెద్దది నా సమస్య ಇವತ್ತು ದೇವರ ಸ್ತೋತ್ರ, ఈ రోజు ದೇವರ ಶಕ್ತಿ ಅವರ ಮೇಲೆ ಇಳಿದು ಬಂದು దేవుని శక్తి అలాంటి వారి మీదకి దిగును గాక, ಅವರು ಸರಿಯಾಗಲಿ, వారు సరి చేయబడుదురు గాక. ಇವತ್ತೊಂದು ಮಾತು ಹೇಳ, ఈ రోజు ఒక మాట చెప్పనా, ಸಮಸ್ಯೆನ ದೊಡ್ಡದಾಗಿ ನೋಡಬೇಡ, సమస్యను పెద్దగా చూడొద్దు, ಸಮಸ್ಯೆನ ದೊಡ್ಡದಾಗಿ ನೋಡಬೇಡ, సమస్యను పెద్దగా చూడొద్దు, ಯೇಸುವನ್ನು ದೊಡ್ಡದಾಗಿ ನೋಡು, యేసును నీ జీవితంలో గొప్పగా చూడు, ಯೇಸು ದೊಡ್ಡದಾಗಿ ನೋಡು, యేసును నీ జీవితంలో పెద్దగా చూడు. ನಿನ್ನ ಕುಟುಂಬದಲ್ಲಿ ದೇವರ ಶಕ್ತಿ ಇಳಿದು ಬರುತ್ತೆ, కుటుంబం మీదకి దేవుని శక్తి దిగొస్తుంది, ನಿನ್ನ ಮಕ್ಕಳ ಮೇಲೆ ದೇವರ ಶಕ್ತಿ ಇಳಿದು ಬರುತ್ತೆ, పిల్లల మీదకి దేవుని శక్తి దిగొస్తుంది, ನಿನ್ನ ಗಂಡನ ಮೇಲೆ ದೇವರ ಶಕ್ತಿ ಇಳಿದು ಬರುತ್ತೆ, భర్త మీద దేవుని శక్తి దిగొస్తుంది, ನಿಮ್ಮ ದುಡಿಮೆ ವ್ಯಾಪಾರಗಳ ಮೇಲೆ ದೇವರ ಶಕ್ತಿ ಇಳಿದು ಬರುತ್ತೆ, సంపాదన రాబడి అంతటి మీద దేవుని శక్తి దిగొస్తుంది. ಆಮೆನ್. ఆమేన్. ಪಕ್ಕದವ್ರು ನೋಡಿ ಹೇಳ್ರಿ, పక్కలో చూసి చెప్పండి, ಅಕ್ಕ అక్క ಅಣ್ಣ అಣ್ಣ ಕೈ ಕೊಡಿ, ಭಯಪಡದ, భయపడಬೇಡ, ಚಿಂತೆ ಮಾಡಬೇಡ, చింత చేయొద్దు, ಹೆದರಬೇಡ, భయపడొద్దు, ನಿನ್ನ ಸಮಸ್ಯೆಗಿಂತ నీ సమస్య కంటే ನಿನ್ನ ಸಮಸ್ಯೆಗಿಂತ నీ సమస్య కంటే ನನ್ನ యేసಯ್య ದೊಡ್ಡವರಾಗಿದ್ದಾರೆ, నాలో ఉన్న యేసయ్య గొప్పవాడై ఉన్నాడు. హల్లెలూయా. ಆಮೆನ್. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರೀತಿ ದೇವರ ಮಕ್ಕಳೇ, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ದೇವ ಸ್ತೋತ್ರ. ಒಂದು ಸಂಗತಿ ನಾವು ನೋಡ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಹೋಗೋಣ. ఒక్క విషయం మనం చూద్దాం. ಒಂದನೇ ಸಮಯಲು ಬರೆದ ಪುಸ್ತಕ మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయ 17వ అధ్యాయము 45 ರಿಂದ 51ನೇ ವಚನದವರೆಗೂ, 45 నుండి 51వ వచనం వరకు. ಆಗ ದಾವೀದನು ಅವನಿಗೆ, ನೀನು ಈಟಿ ಕತ್ತಿ ಪರ್ಚಿಗಳೊಡನೆ ನನ್ನ ಬಳಿಗೆ ಬರುತ್ತಿ, ನಾನಾದರೂ ನೀನು ಹೀಯಾಳಿಸಿದಂಥ ಸೇನಾಧೀಶ್ವರನು ಯುದ್ಧ ಭಟರ ದೇವರು ಆಗಿರುವ ಯೆಹೋವನ ನಾಮದೊಡನೆ ನಿನ್ನ ಬಳಿಗೆ ಬರುತ್ತೇನೆ. ಆತನು ಇವತ್ತು ನಿನ್ನನ್ನು ನನ್ನ ಕೈಗೆ ಒಪ್ಪಿಸುವನು. ನಿನ್ನನ್ನು ಕೊಂದು ನಿನ್ನ ತಲೆಯನ್ನು ಮೃಗ ಪಕ್ಷಿಗಳಿಗೆ ಹಂಚಿಕೊಡುವೆನು. ಇದರಿಂದ ಇಸ್ರಾಯೇಲರೊಳಗೆ ದೇವರಿರುತ್ತಾನೆಂಬುದು ಭೂಲೋಕದವರಿಗೆಲ್ಲ ತಿಳಿದು ಬರುವುದು. ಯೆಹೋವನು ಈಟಿ ಕತ್ತಿಗಳಿಲ್ಲದೆ ನಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸಬಲ್ಲನೆಂಬುದು ಇಲ್ಲಿ ಕೂಡಿದವರಿಗೆಲ್ಲ ಗೊತ್ತಾಗುವುದು. ಯಾಕೆಂದರೆ ಯುದ್ಧ ಫಲವು ಯೆಹೋವನ ಕೈಯಲ್ಲಿದೆ, ಆತನು ನಿನ್ನನ್ನು ನನ್ನ ಕೈಗೆ ಒಪ್ಪಿಸುವನು ಅಂದನು. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಮಗನಿಮಗಳೇ, ಸಹೋದರ ಸಹೋದರಿ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ನಾನು ಈಗ ವಾಕ್ಯ ಓದಿದ ಸಂದರ್ಭ ಏನ್ ಗೊತ್ತಾ? నేను చదివిన వాక్యం ఆ సందర్భం ఏంటో తెలుసా? ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ಆ ಇಸ್ರಾಯೇಲ್ ಸೈನ್ಯದ ಮೇಲೆ, ఇశ్రాయేలు సైన్యము పైన ಆ ಸೌಲನ ಮೇಲೆ ಒಂದು ಸಮಸ್ಯೆ ಬಂದು ಬಿದ್ದಿದೆ. సౌలు మీద ఒక సమస్య వచ్చి పడింది. ಏನಂದ್ರೆ ಆ ಸಮಸ್ಯೆ ಏನಂದ್ರೆ, ఆ సమస్య ఏమిటంటే, ಈ ಫಿಲಿಸ್ಟಿಯರ ವೈರಿಯಾದ ಗೊಲ್ಯಾತನು ಬಂದು ಅವ್ರ ಮೇಲೆ ಯುದ್ಧಕ್ಕೆ ಬಂದಿದ್ದಾನೆ. ఫిలిస్తీయులకు పరంగా ఉన్నటువంటి శత్రువైనటువంటి ఆ గొల్యాతు వారి మీద వచ్చి పడ్డాడు. ಆದ್ರೆ ಗಮನಿಸ್ತೀರಿ, ಈ ರೀತಿ ಗೊಲ್ಯಾತನು ಇಸ್ರಾಯೇಲರ ಮೇಲೆ ಯುದ್ಧಕ್ಕೆ ಬರುವಾಗ, ఈ రీతిగా గొల్యాతు ఇశ్రాయేలు పైన యుద్ధానికి వస్తున్నప్పుడు ಇಸ್ರಾಯೇಲರು ಮತ್ತು ಸೌಲನು ಆ ಗೊಲ್ಯಾತನನ್ನ ದೊಡ್ಡದಾಗಿ ನೋಡಿದ್ದಾರೆ. ఇశ్రాయేలు సర్వ సమాజము మరియు సౌలు వారు ఆ గొల్యాతును పెద్దగా చేసి చూస్తున్నారు. ಇನ್ನು ಮತ್ತೆ ಹೇಳ್ತೀನಿ, ಇಸ್ರಾಯೇಲ್ ಸೈನಿಕರು ದೇವರನ್ನ ಹೊಗಳೋದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಗಿ, ದೇವರನ್ನ ದೊಡ್ಡದಾಗಿ ನೋಡೋದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಗಿ గొల్యాతనను దొడ్డదాగి నోడిదారు. ఇశ్రాయేలు జనులందరూ కూడా దేవుణ్ణి గొప్పగా చేయడానికి బదులుగా, దేవుణ్ణి ఎక్కువగా చూడడానికి బదులుగా గొల్యాతును ఎక్కువగా చూసి మాట్లాడుతున్నారు, గొప్పగా చేసి మాట్లాడుతున్నారు. అవును 6.5 అడి దినప్ప, వాడు ఎంత అజానుబాహుడు అంటున్నాడు. అవును 6.5 అడి ఉద్ద, 6.5 అడుగులు ఎత్తరంగా ఎంత ఎత్తుగా ఉన్నాడు. అవును బాహుబలి బాహుబలిలాగా ఇంత ఎత్తుగా ఉన్నాడు అంటున్నారు. ಅವನ ಕೈಯಲ್ಲಿರುವಂತ ಒಂದು ಬರ್ಚಿನೇ ಹೊಲ ಹೊಡೆಯುವ ಕುಂಟೆ ಎಷ್ಟು ದೊಡ್ಡದಾಗಿದೆಯಪ್ಪ. చేతిలో ఉన్నటువంటి పెద్ద ఈట, అది ఈ రైతులు చేను దున్నుతారు కదా, అట్లా నేగిల్ లాగుందన్నమాట, పెద్దగా అది. ಯಪ್ಪ ಅವ್ನು ನೋಡಿದ್ರೆ ಆನೆ ಇದ್ದಂಗದ, ನಾವು ನೋಡಿದ್ರೆ ಇಲ್ಲಿ ಇದ್ದಂಗಿದೀವಪ್ಪ. వాడు చూస్తే పెద్ద ఏనుగు లాగున్నాడు, ఎత్తుగా, అంత ఎత్తుగా. మేము చూస్తే ఎలక లాగున్నాం ఇక్కడ. ಅವನ ಕೈಯಾಗ ಏನಾನ ಸಿಕ್ಕರೆ ನಮ್ ಕತೆ ಅಷ್ಟೇ. వాడు చేతులు ఏమైనా దొరికితే, గొల్యాతు చేతిలో మన సంగతి అంతే ఇంకా అంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. 40
ದಿನಗಳ ಕಾಲ 40 ದಿನముల వరకు ವೈರಿಯನ್ನ ಶತ್ರುವನ್ನ ಸಮಸ್ಯೆಯನ್ನ ದೊಡ್ಡದಾಗಿ ನೋಡಿದ್ದಾರೆ. శత్రువైనటువంటి ఆ యొక్క వైరి అయినటువంటి గొల్యాతును ఎక్కువ చేసి చూస్తున్నారు, గొప్పగా చూస్తున్నారు. ದೊಡ್ಡದಾಗಿ ನೋಡ್ಲಿಲ್ಲ, దేవుని గొప్పగా చేసి చూడలేదు. ಅದಕ್ಕೆ ದೇವರು ಅವ್ ಬಂದು ಕಾರ್ಯ ಮಾಡ್ಲಿಲ್ಲ. అందుకే అన్ని రోజులు దేవుడు వారి మధ్యలోనికి వచ్చి కార్యం జరగలేదు. ಆದ್ರೆ ಒಬ್ಬ ಯವನಸ್ಥನಿದ್ದಾನೆ, అయితే ఒక యవనస్తుడు ఉన్నాడు, ಚಿಕ್ಕ ಹುಡುಗನಿದ್ದಾನೆ, చిన్న పిల్లడు బాలుడు, ಆತನ ಹೆಸರು దావీದನು. ఆ బాలుడు పేరు దావీదు. ಈ ವಿಷಯ ಎಲ್ಲ ಅವನಿಗೆ ಗೊತ್ತಾಗಿದೆ. ఈ సంగతి అంతా తనకు తెలిసింది. ಆಗ దావీದను గొలియాతನನ್ನ ಎದುರಿಸಬೇಕಂತ ಹೋಗಿದ್ದಾನೆ. అప్పుడు దావీదు గొల్యాతును ఎదుర్కోవాలని వెళ్తున్నాడు. దావీద గొలియాత ಎದುರು ಬದಲಾಗಿದ್ದಾರೆ. ఇప్పుడు దావీదు గొల్యాతు ఎదురు బదులు నిలబడ్డారు. ಚೆನ್ನಾಗಿ ಕೇಳಿಸ್ಕೊಳ್ಳಿ, బాగా వినండి శ్రద్ధగా. దావీద ಏನ್ ಹೇಳ್ತಾನೆ ಗೊತ್ತಾ? దావీదు ఏమంటాడు తెలుసా? ಅಯ್ಯಪ್ಪ ನೀನು ಹುಲಿ ಇದ್ದಂಗಿದೀಯಪ್ಪ, ఓ నువ్వు పులిలాగున్నావు గొల్యాతు, ನೀನ್ ಸಿಂಹ ಇದ್ದಂಗಿದೀಯ, నువ్వు సింహములాగున్నావు గొల్యాతు, ನೀನ್ ಆನೆ ಇದ್ದಂಗಿದೀಯಪ್ಪ, నువ్వు ఏనుగులాగున్నావు గొల్యాతు, ನಾನ್ ಸಣ್ಣ ಮೆಣಸಿನಕಾಯಿ ಇದ್ದಂಗಿದೀನಪ್ಪ, నేను చిన్న మిరపకాయ ఉన్నట్టున్నాను దావీదు గొల్యాతు. ಅಪ್ಪ ನೀನ್ ಸವಾಸ ಬೇಡ ಮರ, ఓ నీ సవాసం వద్దురా నాయనా అని అన్నాడా? ಹಂಗಂದನ అలాగన్నాడా? ಹಂಗಂದನೇನ್ರಿ? అలాగన్నాడా దావీదు? ಚಿಕ್ಕ ಹುಡುಗನಾಗಿದ್ರು ಕೂಡ, చిన్న బాలుడైనా కానీ ಏನಂದನ್ ಗೊತ್ತಾ? ఏమన్నాడు చెప్పనా? ನಿನ್ನ ಹತ್ರ ಕತ್ತಿ ಇರಬಹುದು, నీ దగ్గర కత్తి ఖడ్గం ఉండొచ్చు, ನಿನ್ನ ಹತ್ರ ಈಟಿ ಇರಬಹುದು, నీ దగ్గర ఈటెలు ఉండొచ్చు, ನಿನ್ನ ಹತ್ರ ಬರ್ಚಿ ಇರಬಹುದು, నీ దగ్గర ఈటె డాలు అన్ని ఉండొచ్చు, ನೀನು ಪರಾಕ್ರಮಶಾಲಿ ಇರಬಹುದು, పరాక్రమశాలి అయి ఉండొచ్చు, ಬಲಶಾಲಿ ಇರಬಹುದು, బలిష్ఠుడై ఉండొచ్చు. ಬಲಶಾಲಿಗೆ ಬಲಶಾಲಿ ಪರಾಕ್ರಮಶಾಲಿ యేసయ్య నన్ను ఒಳಗಿದಾನೆ. బలిష్ఠుల కంటే బలమైన వ్యక్తి, పరాక్రమశాలి కంటే పరాక్రముడు యేసయ్య నాలో ఉన్నాడని చెప్పాడు ఆయన. ನೀನ್ ಕತ್ತಿಯಿಂದ ಯುದ್ಧಕ್ಕೆ ಬಂದ್ರೆ, నువ్వు కత్తి చేత యుద్ధానికి వస్తే ನಾನು ಯೆಹೋವನ ನಾಮದೊಡನೆ ಬರ್ತಾ ಇದ್ದೇನೆ, యెహోవా నామముతో యుద్ధానికి వస్తున్నాను అంటాడు ఆయన. ಇನ್ನೊಂದು ಮಾತಾಡ್ತೀನಿ ಕೇಳಿಸ್ಕೊಳ್ಳಿ. ఇంకో మాట చెప్తున్నాను వినండి. ಏ ಗೊಲಾತ, ఏ గొల్యాతు, ಏ ಗೊಲಾತ, ఏ గొల్యాతు, ಚೆನ್ನಾಗಿ ಕೇಳಿಸ್ಕೋ. బాగా విను. ನಾನ್ ಸಣ್ಣವನೇ ಇರಬಹುದು, చిన్నోడు ఉండొచ్చు, ನಾನ್ ಸಾಧಾರಣ ಇರಬಹುದು, సామాన్యంగా ఉండొచ్చు, ಮಾಮೂಲಿ ಇರಬಹುದು, మామూలుగా కనిపించొచ్చు. ನಾನು ಆರಾಧನೆ ಮಾಡುವ ದೇವರು, నేను ఆరాధించే దేవుడు ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರು, సర్వశక్తి కలిగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. వెనకాల ఉన్నవారు ముందున్నవారు అందరూ చేతులు పైకెత్తి గ్లోరీ. ಆಮೆನ್ ఆమేన్. ನೀನ್ ಬಾಹುಬಲಿ ತರ ಇರಬಹುದು, నువ్వు బాహుబలి లాగా ఉండొచ్చు, డూప్లికేట్. ಹಲ್ಲೆಲೂಯಾ హల్లెలూయా. ಒಂದ್ ಮಾತು ಹೇಳ್ತೇನ್ರಿ, ಈ ಪಂಚ್ ಹೇಳಿ ಮುಂದೆ ಹೋಗ್ತೇನ್ರಿ. ఈ మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ನಿಜವಾದ ಬಾಹುಬಲಿ ಯಾರಂತ ಹೇಳ್ತೀನಿ, నిజమైన బాహుబలి, ఒరిజినల్ బాహుబలి ఎవరో తెలుసా? ನಿಜವಾದ ಬಾಹುಬಲಿ ಯಾರಂತ ಹೇಳ್ತೀನಿ ಕೇಳ್ರಿ. నిజమైన బాహుబలి ఎవరో తెలుసా? ನಾನು ಹೇಳ್ತೀನಿ, ಮಾತು ಕೇಳಿ మీ దిమ్మ తిరిగితే చప్పట్లు తట్టాలి. నేను చెప్తాను, ఒకవేళ ఈ మాట మీకు నచ్చి మీకు తల కెట్టరి మాత్రం చెప్పలే. ಆಮೆನ್ ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ హల్లెలూయా. ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಜ್ಞಾನಿಗಳು ಹುಟ್ಟಿದ್ದಾರೆ, ప్రపంచంలో జ్ఞానులు పుట్టారు, ಪಂಡಿತರು ಹುಟ್ಟಿದ್ದಾರೆ, పండితులు పుట్టారు, ಪವಾಡ ಪುರುಷರು ಹುಟ್ಟಿದ್ದಾರೆ, అద్భుతాలు చేసే వాళ్ళు పుట్టారు, ವಿಜ್ಞಾನಿಗಳು ಹುಟ್ಟಿದ್ದಾರೆ, విజ్ఞానులు పుట్టారు, ಚಕ್ರವರ್ತಿಗಳು ಹುಟ್ಟಿದ್ದಾರೆ, చక్రవర్తులు అనబడే వాళ్ళు పుట్టారు. ಎಲ್ಲರೂ ಸತ್ತೋಗಿದ್ದಾರೆ, అందరూ కూడా చనిపోయారు. ಬಾಹುಬಲಿ ಅಂತವ್ರು ಹುಟ್ಟಿದ್ದಾರೆ, బాహుబలి లాంటి వాళ్ళు పుట్టారు, ಎಲ್ಲರೂ ಸತ್ತೋಗಿದ್ದಾರೆ, అందరూ చచ్చిపోయారు. ಮತ್ತೆ ಸಮಾಧಿಯಿಂದ ಯಾವ ಬಾಹುಬಲಿ ಎದ್ದು ಬರಲಿಲ್ಲ, మరలా సమాధి నుండి ఎవరు కూడా బాహుబలి లాంటి వాళ్ళు తిరిగి లేవలేదు. ಸಮಾಧಿಯಿಂದ ಎದ್ದು ಬಂದಂತ ಏಕೈಕ ಬಾಹುಬಲಿ ಯಾರು ಗೊತ್ತಾ? సమాధి నుండి లేచినటువంటి ఏకైక బాహుబలి ఎవరో తెలుసా? యేసయ్య, 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 యేసయ్య. ఆమేన్ హల్లెలూయా. ಆ ದಾವೀದನ ಗೊಲಾತ ನೋಡಿ ಹೇಳ್ತಾನೆ, ఆ దావీదు గొల్యాతును చూసి చెప్తున్నాడు, గొల్యాతు ಒಂದ್ ಮಾತು ಹೇಳ್ತೀನಿ ಕೇಳಿಸ್ಕೋ, ఒక మాట చెప్తాను విను. ನೀನ್ ಎಷ್ಟು ಬಲಶಾಲಿ ಇರೋ, నువ్వు ఎంత బలిష్ఠుడై ఉండో, ಇವತ್ತು ನಿನ್ನನ್ನ ನನ್ನ ದೇವರು ನನ್ನ ಕೈಗೆ ಒಪ್ಪಿಸೋದು ಗ್ಯಾರಂಟಿ. ఈ రోజు నా దేవుడు నిన్ను నా చేతిలో ఒప్పజెప్పేది షూర్, గ్యారంటీ అంటున్నాడు. గ్యారంటీ. ఇంకా ನಾನು ಹೇಳ್ತೀನಿ, నేనంటాను, ಶತ್ರು ಮುಂದೆ ನಿಂತ್ಕೊಂಡು, శత్రు ముందు నిలబడి, ಶತ್ರು ಮುಂದೆ ನಿಲಬಡಿ శత్రుವನ್ನು ಹೊಗಳಿದ್ನ దేవుడిని ಹೊಗಳಿದ್ನ, శత్రువును పొగిడాడా దేవుణ్ణి పొగిడాడా మీరు చెప్పాలి. గట్టిగా వెనకాల ఉన్నవారు, దేవుడిని ಹೊಗಳಿದ್ನ ಶತ್ರು ಹೊಗಳಿದ್ನ, దేవుణ్ణి పొగిడాడా శత్రు
శత్రువును పొగిడాడా? ಇವತ್ತು ನನ್ನ ದೇವರು ఈ రోజు నా దేవుడు నిన్నను ನನ್ನ కైకి ఒప్పిసోದು గ్యారంటీ. నిన్ను నా చేతిలోనికి ఒప్పించేది గ్యారంటీ, ఖచ్చితము. ఆమేన్. ఇది అర్థం ಗೊತ್ತಾ? దీని అర్థం ఏంటో తెలుసా? దావీదును గొల్యాతనನ್ನು దొడ్ಡದಾಗಿ ನೋಡ್ಲಿಲ್ಲ. గొల్యాతును గొప్పగా చూడలేదు, దేవుని దొడ్ಡದಾಗಿ ನೋಡಿದಾನೆ. దేవుని గొప్పగా చూశాడు. ಇದರಿಂದ ಏನ್ జరిగిತು ಗೊತ್ತಾ? దీని నుండి ఏం సంభవించిందో తెలుసా? ಒಂದು ಸಣ್ಣ ಕವಣೆಯ ಕಲ್ಲಿನ ಮೂಲಕ చిన్న రాళ్లతో ఆ ಒಂದು గొల్యాతనನ್ನು ಒಡೆದು ಉರುಳಿಸಿ ఆ రాళ్ళను ఒడిసెలుగా చేసుకొని గొల్యాతును కొట్టి కిందకు పడేసి ದೇವರು గొల్యాతನ ಮೇಲೆ దావీదునికి జయ కొట్టిದಾನೆ. దేవుడు గొల్యాతు మీద దావీదుకు జయమిచ్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమస్యను దొడ్ಡದಾಗಿ ನೋಡಬೇಡ. సమస్యను నీ జీవితంలో పెద్దగా చూడొద్దు, దేవుని దొడ్ಡದಾಗಿ ನೋಡು. దేవుని గొప్పగా చూడు. ఈ వాక్యದ ಮೂಲಕ దేవుడు నిన్నట్టు ಹೇಳಿದನು ಗೊತ್ತಾ? ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ನಿನಗೆ ಜಾಬ್ ಸಿಲಿಕ್ಕೆ ದೊಡ್ಡ ಕಷ್ಟ ಆಗಿದೆಯಾ? నీకు ఉద్యోగం దొరకడానికి పెద్ద కష్టంగా ఉందా? దావీదు ಹೇಳಿದಂಗ ನಂಬಿಕೆಯಿಂದ ಹೇಳು. దావీదు చెప్పినట్టు నీవు నమ్మకంతో చెప్పు. ఆ జాబ్ ನನ್ನ కైಗೆ దేవుడు ఒప్పిస్తాನೆ. ఆ ఉద్యోగాన్ని దేవుడు నా చేతిలో ఒప్పజెప్తాడు. ನಿನಗೆ ಬರಬೇಕಾದಂತ ಹಣ, నీకు రావాల్సిన డబ్బు ಬರಲಿಕ್ಕೆ ದೊಡ್ಡ ಕಷ್ಟ ಆಗಿದೆಯಾ? పెద్ద కష్టంగా ఉందా నీకు? దావీదు ಹೇಳಿದಂಗ ನಂಬಿಕೆಯಿಂದ ಹೇಳು. దేవుడు చెప్పినట్టుగా నమ్మకంతో చెప్పు. దావీదు ಹೇಳಿದಂಗ ನಂಬಿಕೆಯಿಂದ ಹೇಳು. దావీదు చెప్పినట్టుగా నమ్మకంతో విశ్వసించి చెప్పు. ఆ హణನ దేవుడు ನನ್ನ కైಗೆ ఆ ఒప్పిస్తాನೆ. డబ్బును దేవుడు నాకు ఒప్పచెప్తాడు అని. ಆಮೆನ್, ఆమేన్. ನಿನಗೆ ಸಿಗಬೇಕಾದಂತ ಆಸ್ತಿ ಸಿಗಲಿಕ್ಕೆ ದೊಡ್ಡ ಕಷ್ಟ ಆಗಿದೆಯಾ? నీకు దొరకాల్సినటువంటి ఆస్తి నీకు దొరకడానికి పెద్ద కష్టంగా ఉందా? ನಂಬಿಕೆಯಿಂದ దావీదు ಹೇಳಿದಂಗ ಹೇಳು. విశ్వాసంతో దావీదు చెప్పినట్టు చెప్పు. ఆ ఆస్తి దేవుడు ನನ್ನ కైಗೆ ఒప్పిస్తాನೆ. ఆ ఆస్తిని దేవుడు నా చేతికి ఒప్పచెప్తాడు. ನೀನು ವಾಸಿ ಆಗ್ಲಿಕ್ಕೆ, ನೀನು ಸ್ವಸ್ಥ ಆಗ್ಲಿಕ್ಕೆ, ನೀನು ಗುಣ ಆಗ್ಲಿಕ್ಕೆ, ನೀನು ಬದುಕಲಿಕ್ಕೆ ದೊಡ್ಡ ಕಷ್ಟ ಆಗಿದೆಯಾ? నీకు నయం అవ్వడానికి, స్వస్థపరచబడడానికి, నీకు బాగు చేసుకోవడానికి పెద్ద కష్టంగా ఉందా? దావీదు ಹೇಳಿದಂಗ ನಂಬಿಕೆಯಿಂದ ಹೇಳು. దావీదు చెప్పినట్టుగా విశ్వాసంతో చెప్పు. యెహోవా ఈరే, యెహోవా ఈరే, ఆరోగ్యదాయకుడు, నాకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ನನಗೆ ಸ್ವಸ್ಥತೆ ಕೊಡುತ್ತಾನೆ. యెహోవా రాఫా, స్వస్థతనిచ్చే దేవుడు అని చెప్పు. ಆಮೆನ್, ఆమేన్. సమస్యಗಳು ಬರುವಾಗ, సమస్యలు వచ్చేటప్పుడు సమస్యను దొడ్ಡದಾಗಿ ನೋಡದೆ దేవుರನ್ನ దొడ్ಡದಾಗಿ ನೋಡಿದ್ರೆ, నీవు సమస్యను పెద్దగా చూడకుండా దేవుణ్ణి పెద్దగా గొప్పగా చూసినట్లయితే, దేవుರನ್ನ దొడ్ಡದಾಗಿ ನೋಡು. దేవుణ్ణి గొప్పగా చూడు. సమస్యಗಳು ಬಂದಾಗ ఆ సమస్యಗಳ మధ్యలో దేవురನ್ನ ಹೊಗಳು. సమస్యలు నీ జీవితంలో సంభవించినప్పుడు ఆ సమస్యల మధ్యలో దేవుని నువ్వు పొగడాలి ఎక్కువగా. దేవురನ್ನ ಹೊಗಳು. దేవుని నువ్వు పొగడు. ఆ సమస్యಗಳ మధ్యలో దేవురನ್ನ స్తుతి ಮಾಡು. ఆ సమస్యల మధ్యలో దేవుని నువ్వు స్తుతించి కొనియాడు. ఆ సమస్యಗಳು ಬಂದಾಗ, ఆ సమస్యల మధ్యలో ನೀನು ಅನ್ಕೋ హృదయದಲ್ಲಿ, నువ్వు అనుకో నీ హృదయంలో, ಈ ಸಮಸ್ಯೆಗಿಂತ యేసయ్య దొడ్ಡವರ, ఈ సమస్యల కంటే నా యేసు గొప్పవాడని, ಈ సమస్యೆಗಿಂತ యేసయ్య దొడ్ಡವರ, ఈ సమస్యల కంటే నా యేసు గొప్పవాడని అనుకో. ನೀನು ಆ ಸಮಸ್ಯೆಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ದೇವರನ್ನ ದೊಡ್ಡದಾಗಿ ನೋಡಿದ್ರೆ, ఆ సమస్యల మధ్యలో నువ్వు ఆ యొక్క యేసును పెద్దగా చూసినట్లయితే, ನಿನ್ನ ಮುಂದೆ ಇರುವ ಗೊಲ್ಯಾತ್ శక్తిಗಳು ಮುರಿದು ಬೀಳುತ್ತೆ. నీ ముందు ఉన్నటువంటి గొల్యాతు లాంటి శక్తులన్నీ విరుచుకొని కిందకు పడతాయి. ನಿನ್ನ ಮುಂದೆ ನಿನಗೆ ವಿರೋಧವಾಗಿ ನಿಂತಿರುವ దాగోనನ శక్తిಗಳು ಮುರಿದು ಬೀಳುತ್ತೆ. నీకు విరోధముగా నిలబడినటువంటి దాగోను శక్తులు కిందకు పడతాయి. ನಿನ್ನ ಮುಂದೆ ವಿರೋಧವಾಗಿ ನಿಂತಿರುವ ಫಿಲಿಸ್ಟಿಯ శక్తిಗಳು మురిగి బీಳುತ್ತೆ. విరోధముగా నిలబడినటువంటి ఫిలిస్తీన్ల శక్తులు కిందకు పడిపోతాయి. ನಿನಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ವೈರಿ ಮಾಡುವ ವೈರಿಯ ಪ್ರತಿ ಕುತಂತ್ರಗಳು మురిది బీಳುತ್ತೆ. నీకు విరోధముగా వైరి యొక్క శత్రువు యొక్క కుతంత్రాలన్నీ కూడా నీవు ఆమేన్ చెప్తున్నప్పుడు అవి విరుచుకొని విరగొట్టబడతాయి కిందకు. ఆమేన్, 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 హల్లెలూయా, హల్లెలూయా. సమస్యను దొడ్ಡದಾಗಿ ನೋಡಬೇಡ. సమస్యను మీరు పెద్దగా చూడొద్దు. కై కొట్టండి. మీ పక్కన సెకండ్ అక్క, అన్న, అన్న, సిస్టర్, సిస్టర్, బ్రదర్, బ్రదర్, సమస్యను దొడ్ಡದಾಗಿ ನೋಡಬೇಡ. పెద్దగా చూడొద్దు. యేసుವನ್ನು దొడ్ಡದಾಗಿ ನೋಡು. యేసును పెద్దగా చూడు. యేసుವನ್ನು దొడ్ಡದಾಗಿ ನೋಡು. గట్టిగా చప్పట్లు కొడదాం. యేసును పెద్దగా చూడు. యేసుವನ್ನು దొడ్ಡದಾಗಿ ನೋಡು. యేసును పెద్దగా చూడు. ನಿನ್ನ ಮುಂದೆ ನಿನಗೆ ವಿರೋಧವಾಗಿ ನಿಂತಿರುವ ಪ್ರತಿ ದೋಷತ್ರ శక్తులు మురిది బీಳುತ್ತೆ. నీకు ముందుగా నీకు విరోధముగా నిలబడిన అన్ని శక్తులు అవి విర్రగొట్టబడతాయి, కిందకు పడిపోతాయి. ఆమేన్, ఆమేన్. ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರಿಯ
ಪ್ರಿಯ ದೇವ್ರ ಮಕ್ಕಳೇ, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ಇದೇ ತರ ಒಂದು ಪಟ್ಟಣಕ್ಕೆ ಒಂದು ಕೂಟಕ್ಕಾಗಿ ನನ್ನನ್ನು ಆಹ್ವಾನಿಸಿದ್ದಾರೆ. ఇదే రీతిగా ఒక పట్టణానికి కూడికను ఏర్పాటు చేసి పిలిచారు, ఒక సభకు. ಆ ಕೂಟದಲ್ಲಿ ನಾನು ವಾಕ್ಯ ಹೇಳುವಂತ ಸಮಯ ಬಂದಿದೆ. ఆ సభలలో నేను వాక్య పరిచయం చేసే సమయం వచ్చింది. ನಾನು వాక్ಯ సార్ತಾ ఇದ್ದೇನೆ, వాక్య పంచిపెడుతున్నాను, వాక్య సాರ್ತಾ ఇದ್ದೇನೆ, వాక్యం బోధిస్తున్నాను, వాక్య సాರ್ತಾ ఇದ್ದೇನೆ, వాక్యం బోధిస్తున్నాను. వాక్య ಎಲ್ಲರೂ ಕೇಳಿದ್ದಾರೆ, వాక్యం అందరూ కూడా విన్నారు. ಎಲ್ಲ ವಾಕ್ಯ ಮುಂದೆ ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. వాక్యం అంతా అయిపోయేసరికి ప్రార్థన చేస్తున్నాను. ಎಲ್ಲರೂ ಕಣ್ಣು ಮುಚ್ಚಬೇಕು, అందరూ కళ్ళు మూసుకోవాలి. ಹಿಂದೆಯಿಂದ ಒಬ್ಬ ಹೆಣ್ಮಗಳು ಓಡಿ ಬಂದಿದ್ದಾಳೆ. వెనకాల ఉన్నటువంటి ఒక స్త్రీ పరిగెత్తుకొని వచ్చింది, ಓಡಿ ಬಂದಿದ್ದಾಳೆ. పరిగెత్తుకొని వచ్చింది. ನನಗೆ ಗಾಬರಿ ಆಗಿದೆ, నాకు గాబరైపోయింది. ಏನಪ್ಪ ಹಿಂಗ್ ಬರ್ತಾ ಇದ್ದಾಳೆ, ఏమి ఇట్లా పరిగెత్తుకొని వస్తా ఉంది సిస్టరు? ಎದುರಿಗೆ ನಿಂತಿದ್ದಾಳೆ, ఎదురు నిలబడింది, ಎದುರಿಗೆ ನಿಂತಿದ್ದಾಳೆ, ఎదురు నిలబడింది. ಹಿಂಗೆ ಎದೆ ಉಬ್ಬಿಸಿದ್ದಾಳೆ. ఇట్లా ఇట్లా ఉబ్బిచి మాట్లాడుతా ఉన్నాను. ನಾನು ಯಾರು ಗೊತ್ತಾ, నేనెవరో తెలుసా, ನಾನು ಯಾರು ಗೊತ್ತಾ, నేనెవరో తెలుసా? ನಾನಂದಿನಿ ಗೊತ್ತಿಲ್ಲ, నేనన్నా నాకు తెలియదు నువ్వు ఎవరో, ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, నువ్వెవరో నాకు తెలియదు. ನನ್ನ ಹತ್ರ ಎಷ್ಟು ದೆವ್ವಗಳಿದಾವ ಗೊತ್ತಾ? నా దగ్గర ఎన్ని దయ్యాలున్నాయి తెలుసా? 7 ದೆವ್ವಗಳಿದಾವೆ. 7 దయ్యాలున్నాయి. 7 ಮಂದಿ ಇದೀವಿ ನಾವು. మేము 7గురు ఉన్నాం లోపల. ಹೌದಾ? 7 ದೇವನ, 7 దేవన, 7గురు ఉన్నారా? 7గురు ఉన్నారా? 7 ದೇವನ, 7గురు ఉన్నారా? 7 ದೇವನ, 7గురు ఉన్నారా మీరు? ನಾನೇನು ಹೆದರ್ಲಿಲ್ಲ, నేను అలా భయపడలేదు, ನಾನೇನು ಹೆದರ್ಲಿಲ್ಲ, నేను భయపడలేదు. ನಾನೇನಂದಿನಿ ಗೊತ್ತಾ? నేనేం చెప్పాను తెలుసా? ಬರೀ 7. నేను అన్నాను బరీ 7 ఉన్నాయా? ಬರೀ 7, బరీ 7 మాత్రమే ఉన్నాయా? ನಾನು ಹೇಳಿದ್ ಗೊತ್ತಾ? నేనేమన్నాను తెలుసా? ನಿನ್ನ ಹತ್ರ ಬರೀ 7 ದೆವ್ವಗಳಿದೆ, నీ దగ్గర కేవలం 7 దయ్యాలే ఉన్నాయి. ನನ್ನ ಒಳಗಡೆ 2,000 ದೆವ್ವಗಳನ್ನು ಬಿಡಿಸಿದ యేసయ్య ఇದ್ದಾರೆ. లోపల ఎన్నో వేల దయ్యాలు విడిపించినటువంటి యేసు నాలా ఉన్నాడని చెప్పాను. నేను ಆಕಾಶದ ಕಡೆ ಕೈ ಎತ್ತಿದ್ದೇನೆ, నేను ఆకాశం వైపు చేతులెత్తాను, ಕೈ ಎತ್ತಿದ್ದೇನೆ, చేతులెత్తాను. ಆ ಒಂದು ಮಗಳ ಮೇಲೆ ಕೈ ಇಟ್ಟು ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ఆ యొక్క సహోదరి మీద చేతుల నుంచి ప్రార్థిస్తున్నాను. ಒಂದೊಂದೇ ದೆವ್ವ, ಒಂದೊಂದೇ ದೆವ್ವ, ಒಂದೊಂದೇ ದೆವ್ವ, ఒక్కొక్క దురాత్మ 7 ದೆವ್ವಗಳ ಆ ಮಗಳ ಮೈಯನ್ನು ಬಿಟ್ಟು 7 దయ్యాల శరీరాన్ని వదిలి ಆ ಮಗಳು ಸ್ವಸ್ಥವಾಗಿದ್ದಾಳೆ. ఆమె పూర్తిగా స్వస్థపరచబడింది. ಆಮೆನ್, ఆమేన్, ಆಮೆನ್, ఆమేన్. ನಾನು ಸಮಸ್ಯೆನ 7 ಅಲ್ಲ 70 ಬರಲಿ, నేను 7 దయ్యాలు కాదు 70 దయ్యాలు వచ్చినా నేను భయపడను. ಯಾಕೆ ಗೊತ್ತಾ? ఎందుకో తెలుసా? ಲೋಕದಲ್ಲಿರುವ ಆತನಿಗಿಂತ ನನ್ನ ಒಳಗಿರುವ యేసయ్య ದೊಡ್ಡವನಾಗಿದ್ದಾನೆ. ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడైన యేసయ్య ఉన్నాడు. ಯಾಕೆ ಕೆಲವರು ದೆವ್ವ ಬಿಟ್ಟು ಹೋಗ್ತಿಲ್ಲ ಗೊತ್ತಾ? ఎందుకు కొంతమందికి దయ్యాలు విడిచిపోవు తెలుసా? ಯಾಕೆ ಕೆಲವರಿಗೆ ರೋಗ ಬಿಟ್ಟು ಹೋಗಲ್ಲ ಗೊತ್ತಾ? ఎందుకు కొంతమందికి రోగాలు విడిచిపోవు తెలుసా? ಯಾಕೆ ಕೆಲವರಿಗೆ ದೆವ್ವ ಬಿಟ್ಟೋಗೋದು ಬರೋದು, ಬಿಟ್ಟೋಗೋದು ಬರೋದು, ಬಿಟ್ಟೋಗೋದು ಬರೋದು ಮಾಡ್ತಾ ಗೊತ್ತಾ? ఎందుకు కొంతమందికి దయ్యాలు రోగాలు విడిచేది వచ్చేది మళ్ళీ పోయేది వచ్చేది, పోయేది వచ్చేది చేస్తాయి తెలుసా? ಯಾಕೆ ಗೊತ್ತಾ? ಕೆಲವು ದೆವ್ವಗಳು ವಾರ ವಾರ ಅವೇ ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡ್ತಾವೆ, ಅವೇ ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡ್ತಾವೆ, కొన్ని వారం వారం అవే డాన్స్ ఆడుతుంటాయి, ಅವರೇ ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡ್ತಾರೆ. అవి పోయింటాయి మళ్ళీ వచ్చి డాన్సులు ఆడతాయి అన్నమాట. ಯಾಕೆ ಹಂಗ್ ಮಾಡ್ತಾ ಗೊತ್ತಾ? ఎందుకు అట్లా చేస్తాయి? పోయేది వచ్చేది ಅವ್ರ ಒಳಗ್ ಮನಸ್ಸಲ್ಲಿ ಗೊತ್ತಾ? లోపల మనస్సులో ఏంటో తెలుసా? ಇದು ಇವತ್ತು ನಿನ್ನೆ ಬಂದು ದೆವ್ವ ಅಲ್ಲ, ఇది ఈ రోజు నిన్న మొన్న వచ్చిన దయ్యం కాదు. ನನ್ನ ಒಳಗೆ 1 2 ಇರೋದು, నా లోపల ఉండేది 1 2 దయ్యాలు కాదు, 10 ಇದಾವು, 10 ఉన్నాయి. 20 ವರ್ಷದಿಂದ ಬಂದತ್ತಿದು, 20 ఏండ్ల నుంచి వచ్చిన దయ్యాలు ఇవి. 20 ವರ್ಷದಾಗ ಬಂದು ಸೇರ್ಕೊಂಡ್ಬಿಟ್ಟತು. 20 ఏండ్ల క్రితం వచ్చి నా లోపల దూరి అట్లా ఉన్నాయి. ನನ್ನ మై ಉಂಡು ಬಿಟ್ಟತಂಗೆ, నా దేహం అంతా కూడా అట్లాగే నింపబడ్డాయి. ಮೈ ಉಂಡು ಬಿಟ್ಟತಂತೆ, ಹಂಗ ಮುಂಡು ಬಿಟ್ಟತಂತೆ. ఆ దేహం అంతా కూడా తినేసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ಇದು ಅಷ್ಟು ಸುಲಭವಾಗಿ ಬಿಟ್ಟೋಗಲ್ಲ, ఇది అంత సులువుగా విడిచిపోయే దయ్యాలు కాదు. ಶಾಂತರಾಜ್ ಪಾಸ್ಟರ್ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಬಿಟ್ಟೋಗಲ್ಲ, శాంతరాజయ్య గారు ప్రార్థన చేసినా పోయే దయ్యాలు కాదని మాట్లాడతారు కొంతమంది. ಪಾಸ್ಟರ್ ಬಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಹೋಗಲ್ಲ, కోట్రేష్ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసినా పోవని అంటారు. ಅವರೇ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಕೊಟ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಾರೆ, వాళ్ళే సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు. ಹೋಗಲ್ಲ ಹೋಗಲ್ಲ ಹೋಗಲ್ಲ, పోవు 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 వాళ్ళు అట్టే ఉంటారు. ఇంకా ಬೆನಿನ್ ಬಂದ್ರು ಹೋಗಲ್ಲ, బెనిహిన్ వచ్చినా పోవు అంటారు వాళ్ళు. ಒಂದ್ ಮಾತಾಡ್ತೇನ್ರಿ, చెప్తాను వినండి. ಯಾವಾಗ ದೆವ್ವ ಬಿಟ್ಟೋಗುತ್ತೆ ಗೊತ್ತಾ? ఎప్పుడు దయ్యం విడిచిపోతుందో తెలుసా? ಯಾವಾಗ ರೋಗ ಬಿಟ್ಟೋಗುತ್ತೆ ಗೊತ್ತಾ? ఎప్పుడు ఆ రోగం విడిచిపోతుందో తెలుసా? ನನ್ನ ಸಮಸ್ಯೆಗಿಂತ యేసయ్య దొడ్డవరంత ನಂಬು. నా సమస్యల కంటే, నా రోగాల కంటే, దయ్యాల కంటే నిజంగా యేసు గొప్పవాడని నువ్వు నమ్మినప్పుడే, ನೀನ್ ನಂಬು, నువ్వు నమ్ము, ನೀನ್ ಅರಿಕೆ ಮಾಡು, నువ్వు దాన్ని ఒప్పుకో. ಮತ್ತೆ ದೆವ್ವ ನಿನ್ನ ಹತ್ರ ಯಾವತ್ತೂ ಸುಳ್ದ మరలా దయ్యాలు ఎప్పుడు కూడా నీ దగ్గరకు రానే రావు. ಆಮೆನ್, ఆమేన్, ಆಮೆನ್, ఆమేన్, ಆಮೆನ್. Glory. ಅದು ಪವರ್. ಆಮೆನ್, ఆమేన్, ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಸಮಸ್ಯೆನ ದೊಡ್ಡದಾಗಿ ನೋಡಬೇಡ, సమస్యను పెద్దగా చేసి చూడొద్దు.
సమస్యను దొడ్డదాಗಿ ನೋಡಬೇಡ. సమస్యను పెద్దగా చూడొద్దు. ನನ್ನ యేసయ్య నా యేసయ్య 2000 దెవ్వಕ್ಕೆ ప్రార్థನೆ ಮಾಡಿಲ್ಲ అర్ధ గంಟೆ. నా యేసయ్య 2000 దురాత్మలు సేనా దురాత్మ పట్టినాడికి ఒక అర్ధ గంట ప్రార్థన చేయలే. 1 అవర్ ప్రార్థನೆ ಮಾಡಿಲ್ಲ. 1 గంట ప్రార్థన చేయలే. 2 గంటల ప్రార్థನೆ ಮಾಡಿಲ್ಲ. 2 గంటల ప్రార్థన చేయలేదు. ఉపవాಸ ప్రార్థನೆ ಮಾಡಿಲ್ಲ. ఉపవాస ప్రార్థన చేయలేదు. ನನ್ನ యేసయ్య నడుಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ರೆ, ఆ యేసయ్య నడుచుకుంటూ వస్తా ఉన్నప్పుడే, నడుಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ರೆ, ఆయన ఇంకా నడుచుకుని వస్తున్నప్పుడే 2000 దెవ్వಗಳು మొణకాలాకిದೆ. 2000 దయ్యాలు కలిగిన సేనా దురాత్మ పట్టినాడు మోకాళ్ళు ఉన్నాడు. ఆ దెవ్వ వెళ్తదే, అయ్యా నమ్మను కాడಬೇಡ. ఆ దయ్యం పట్టినాడు అంటాడు, సేనా దురాత్మ పట్టినవాడు నన్ను అయ్యా పీడించొద్దు, నమ్మను కాడಬೇಡ, అయ్యా మమ్మల్ని చిత్రహింస చేయొద్దు, అంది ఒಳ కಳಿಸ್ಬಿಡು. అదిగో అక్కడ పందులు కనిపిస్తున్నాయి, ఆ పందులోనికి పోంబడానికి ఆజ్ఞాపించు. నిమ్ము నోడి దేవుಗಳು ಹಂಗ ಅನ್ಬೇಕು. మిమ్మల్ని చూసి దయ్యాలు అట్లా మొత్తుకోవాలా. ఇవరేనంటారు ಗೊತ್ತಾ? మీరేమంటారు తెలుసా? ఇది ఉండుబుట నమ్మన్నంగా, ఇది మా లోపల దూరిపోయింది, దూరుకొనింది అంటారు. ఇంకా ఇన్ ಹೆಂಗ್ ಹೋಗಂದ್ರು ఇంకా ఎట్లా పోతుంది చెప్పండి? మీరు అంత మంచిగా చేసుకుంటారు, మీరు అంత మంచిగా చేసుకుంటే ఇంక ఎట్లా పోతుంది అది? ಅದಕ್ಕೆ ವಾರ ವಾರ డాన్స్ ಮಾಡೋದು. అందుకే వారం వారం అవే దయ్యాలు వచ్చి డాన్సులు ఆడతాయి. మరి ఏం చేయాలి? వార అదే డాన్స్, అవే డాన్సులే వారం వారం. ನಾವು ವಾರ ವಾರ ಹಿಂಗ್ ಊಪಾಡೋದು, వారం వారం ఎంటికలు పట్టుకోవాలా, ನಾವ್ ಹಿಂಗೆಲ್ಲ ಊಪಾಡೋದು ಕಳಿಸೋದು, ఊపాలా పంపించాలా, ಮತ್ತೆ ಭಾನುವಾರ ಬರ್ತೀರಿ, మళ్ళా ఆదివారం రావాలా, ಮತ್ತೆ ಊಪಾಡೋದು, మళ్ళా ఎంటికలు పట్టుకొని ఊపాలా, ಕೆಳಗ್ ಬೀಳ್ತೀರಿ, మళ్ళా కింద పడతారు, ಮತ್ತೆ ಮನೆಗೆ ಹೋಗ್ತೀರಿ, మళ్ళా ఇంటికి పోతారు, ವಾರ ಬರ್ತೀರಿ, మళ్ళా ఆదివారము. ఇదే ప్రోగ్రామే, ఇదే కార్యక్రమమే. ఇంకా వారం అంతా హల్లెలూయా. వారం మీరు రావడము, వాళ్ళ ఎంటికలు పట్టుకొని. ನೀನು ಯಾವಾಗ సమస్యಗಿಂತ ದೇವರನ್ನ ದೊಡ್ಡದಾಗಿ ನೋಡ್ತೀಯో, మీరు ఎప్పుడెప్పుడైతే సమస్యల కంటే దేవుని గొప్పగా చేసి చూస్తారో, ಮತ್ತೆ దెవ్వ ನಿಮ್ಮ మನೆ హత్ర కూడా మరొకసారి మీ దగ్గరకు ఏ దయ్యాలు రావడానికే భయపడతాయి.